హాయ్ అండి. ఈరోజు అమ్మకి వందనం పథకం అది ఏ పిల్లల వయసు నుంచి ప్రారంభమవుతుందో ఖచ్చితంగా మీకైతే వీడియో నేను చెప్తానండి. ముందు మీ పిల్లలకైతే ఫస్ట్ ఆధార్ కార్డు అయితే ఉండాలండి. అప్పుడే మనకు ఈ పథకం అనేది వస్తుందండి. ఇది ఈ ఫామ్ ఎక్కడ ఇచ్చారో నేను చెప్తానండి. ఇది వచ్చి మా పాపకు వచ్చి వాళ్ళ స్కూల్లోనే ఇచ్చారండి. మా పాప చదివి ప్రైవేట్ స్కూల్ అండి. అక్కడ ఇండియన్ ఫోర్డన్ హై స్కూల్ ఇక్కడ ఇచ్చారండి మా పాపకి. ఇది ఎలా ఫిలప్ చేయాలంటే కూడా చెప్తానండి. ఇక్కడ మన పాప ఫోటో అతికించాలండి. ఓకే మీకు ఏ వయసు నుంచి అని చెప్పాలి కదండి. మా పాపకి ఇప్పుడు 5 years అంటే 5వ సంవత్సరం బర్త్డే పెట్టిందండి. రేపు నెక్స్ట్ ఇదిగా మా పాపకైతే ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తుందండి. అమ్మకి వందన పథకం. కానీ అప్లికేషన్ అనేది ఇప్పుడే ఫిలప్ చేసి ఇవ్వాలంటండి. ఇది మా పాప స్కూల్లోనే ఇచ్చారు. మా పాపది ఆధార్ కార్డు నెంబరు ఇక్కడ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇంకా మన ఫాదర్ నేమ్ మదర్ నేమ్ రాసుకోవాలండి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి అంటే నాకు అమ్మాయే కాబట్టి ఇక్కడ అమ్మాయి అని టిక్ పెట్టుకోవాలండి. ఇక్కడ క్యాస్ట్ అండి, మనం ఏ క్యాస్ట్ ఉన్నామో ఆ క్యాస్ట్ దాన్ని పెట్టుకొని టిక్ కొట్టుకోవాలండి. చేసి ఇక్కడ పాప పుట్టినరోజు అంటే మీ పిల్లోడైతే అబ్బాయి అయితే వాళ్ళ పుట్టినరోజు కానీ అమ్మాయి అయితే అమ్మాయి పుట్టినరోజు కానీ వేసుకోవాలండి. ఇంకా మదర్ ఆధార్ కార్డు ఫాదర్ ఆధార్ కార్డు అవన్నీ వేసుకోవాలండి. ఇక్కడైతే ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఉందండి. నెక్స్ట్ కూడా వెనకాల కూడా ఉందండి. ఇక్కడేనండి అకౌంట్ నెంబర్ అండి. అమ్మ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చుకోవాలండి. ఇక్కడైతే ఇంకా తను మీ ఇంట్లో ఫాదర్ ఏం జాబ్ చేస్తున్నారు అవన్నీ ఇక్కడ అప్లికేషన్ చూసుకొని ఫిలప్ చేసుకోవాలండి. ఇక్కడ పాపది ఆధార్ కార్డు, మదర్ది ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు కూడా ఉండాలండి. ఖచ్చితంగా రేషన్ జిరాక్స్ కూడా ఎత్తుకొని ఇవ్వాలండి. ఇంకా ఇక్కడికి వచ్చినంటే మదర్ సిగ్నేషన్ ఫాదర్ సిగ్నేచర్ సంతకాలు అయితే పెట్టాలండి. ఇవన్నీ ఫిలప్ చేస్తే మనకు అమ్మఒడి పథకం అనేది ఖచ్చితంగా అయితే వస్తుందండి. మీ స్కూల్లో పిల్లలకైతే ఖచ్చితంగా ఇచ్చుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే వెళ్ళి ఖచ్చితంగా అడగండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చిన వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.